ప్రస్తుతం తెలుగు రైతులు గ్రామీణ ప్రాంతాల్లో ఎదుర్కొనే ప్రధాన సమస్య అసైన్మెంట్ భూములు. ఈ అసైన్మెంట్ భూములకు సంబంధించి ఏ విధంగా వారసత్వంగా ఉన్న భూములను ఏ విధంగా మ్యూటేషన్ చేసుకోవచ్చు, వీటికి సంబంధించి ఒకవేళ అమ్మకాలు కొనుగోలు జరిగితే వారి పరిస్థితి ఏంటి అన్న అంశాల గురించి ఈరోజు చర్చించడానికి మనతో పాటు భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సునీల్ కుమార్ గారు. నమస్తే. అసైన్మెంట్ భూములకు సంబంధించి చాలా కాలంగా రైతులు ఎదురు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అసలు వీటిని అమ్ముకునే అవకాశం ఉందా? వీటికి ఎట్లాంటి చట్టబద్ధత ఉంది? తెలంగాణలో దాదాపుగా 2-3 సంవత్సరాలు ఇదే చర్చ నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది. ఈ భూమి ఏదైనా ప్రభుత్వం ఇచ్చిన భూమి, రకరకాల సందర్భాలలో వ్యవసాయం చేసుకోవటానికో ఇల్లు కట్టుకోవటానికి ఇచ్చిన ఇంటి స్థలాలు. ఎప్పుడు నిజాం పరిపాలనలో ఇచ్చినవి ఉన్నాయి, హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇచ్చినవి ఉన్నాయి, ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన భూములు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొంత భూమి పంపిణీ జరిగింది, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కావచ్చు. మనము కొంత భూమినేమో ప్రభుత్వ భూమిని ఇచ్చినవి ఉన్నాయి, కొంత సీలింగ్ మిగులు భూములు తీసుకొని ఇచ్చారు. అంటే ఒక కుటుంబానికి ఎంత భూమి ఉండాలో నిర్ధారణ చేసి అంతకంటే ఎక్కువ ఉంటే ఆ భూమి తీసుకొని పేదలకు పంచిచ్చారు. అదే మనం సీలింగ్ పట్టాలు అంటాం, సీలింగ్ మిగులు భూమి అంటాం. మూడోది భూదాన ఉద్యమం తెలంగాణ నుంచి ఆరంభమైంది. అది 75 ఏళ్ళు అవుతుంది ఆ ఉద్యమం ఆరంభమై. ఆ ఉద్యమంలో భాగంగా ఎవరైతే దానంగా వచ్చిన భూమి ఉంటుందో 1,70,00,000 ఎకరాల భూమి, 1,75,00,000 ఎకరాల భూమి దానంగా వస్తే అందులో ఒక 96,000 ఎకరాల భూమి పేదలకు పంచి ఇచ్చారు. ఇవి 3 ప్రధానమైన, అంటే సీలింగ్ పట్టాలు కావచ్చు, భూదాన పట్టాలు కావచ్చు, ప్రభుత్వ భూములు ఇచ్చిన ఈ పట్టాలు కావచ్చు. వీటి ఏవైనా కానీ 1977లో చట్టం వచ్చింది. ఈ భూములు ఏవి కూడా అమ్మటానికి వీలు లేదన్న చట్టం 1977లో వచ్చింది. దానికి ఒక నేపథ్యం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా రాష్ట్రాలలో భూ సంస్కరణలో భాగంగా రకరకాల కార్యక్రమాల ద్వారా పేదలకు భూమి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ పేదలకు ఇచ్చిన భూమి వెంటనే వాళ్ళ చేతిలో లేకుండా పోతుంది. సీలింగ్ భూమి ఉంటుంది. సీలింగ్ కాకముందు ఆ భూమి ఎవరిదో పెద్ద భూస్వామిది, పెద్ద పట్టదారుది ఉంటుంది. అది ఆయనకున్న ఎక్కువ భూమిని తీసుకొచ్చి ప్రభుత్వానికి ఇచ్చి పేదలకు ఇవ్వగానే మళ్ళీ ఆ సీలింగ్ ఎవరైతే ఒరిజినల్ యజమాని ఉన్నాడో తను కలుపుకోవటము, అసలు ఆ భూమి స్వాధీనపరచకుండానే పేదల చేతులకు రాకుండానే పోతున్నాయి. ప్రభుత్వ భూమి ఏదైనా సాగుకు యోగ్యంగా ఉన్నది ఇచ్చేస్తే వెంటనే దాన్ని తక్కువ ధరకు కొనేయటమో బలవంతంగా లాక్కోవటం జరుగుతుంది. మేము మాట్లాడుతున్న నేపథ్యం ఎప్పటిది 70వ దశకం గురించి మాట్లాడుతున్నాం. సో అప్పుడు ఇచ్చిన పట్టాలన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి. ఏ లక్ష్యంతో అయితే పేదలకు ఇచ్చారో వాళ్ళ చేతిలో మిగలటం లేదు. కాబట్టి చట్టం తీసుకొచ్చి ఇది మీరు అనుభవించాల్సిందే కానీ అమ్మటానికి వీలు లేదని చట్టం వచ్చింది. ఈ షరతు భూమి ఇచ్చిన వాళ్ళ మీద పెట్టిన షరతు కాదు, భూములు పోకుండా కాపాడడానికి పెట్టిన షరతు. ఇప్పుడేమో మనం దాన్ని అడ్డంకిగా చూస్తున్నాం. కానీ ఏ నేపథ్యంలో అయితే ఆ చట్టం వచ్చిందో అప్పటి అవసరం ఏంటి? ఇట్లాంటి నిబంధన ఉంటే, ఇట్లాంటి అడ్డుకట్ట, ఇలాంటి ఒక గోడ నిర్మాణం జరిగితే ఎవరైనా సరే ఈ పేదలకు ఇచ్చిన భూములని బలవంతంగా లాక్కోకుండా లేదా కొనుక్కోకుండా ఉంటుందనే ఉద్దేశంతో వచ్చింది. ఆ చట్టం ఈ రోజు వరకు కూడా అమల్లోనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ చట్టాన్ని తెలంగాణ అడాప్ట్ చేసుకుంది. ఈ రోజున చట్టం కొనసాగుతుంది. ఈ చట్టం ఇంత ఉపద్ఘాతం ఎందుకు చెప్పానంటే మీరు అడిగిన ప్రశ్నకి కొంత నేపథ్యం ఉంటే స్పష్టంగా అర్థమవుతుందని చెప్పాను. ఈ రోజున ఉన్న పిఓటి చట్టం, ఇప్పుడు ఇది మాట్లాడుతున్న చట్టమే పిఓటి చట్టం అంటాం, లేదా 9/77 చట్టం అంటాం. దాని పూర్తి పేరు అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం. ఈ చట్ట ప్రకారం అసైన్మెంట్ భూములు అమ్ముకోవటానికి వీలు లేదు. కానీ ఇప్పుడు ఎందుకు సమస్య వస్తుందంటే అప్పుడు నేపథ్యం వేరు. ఒక 60 ఏళ్ల కింద సంగతి మాట్లాడుతున్నాం. ఈ 60 ఏళ్ల కాలంలో చాలా మార్పులు వచ్చినాయి. ఏ కుటుంబానికైతే మనం సాగు చేసుకోవడానికి భూమి ఇచ్చామో ఇప్పుడు ఆ కుటుంబం ఆ సాగు మీద ఆధారపడి ఏమీ లేదు. ఉద్యోగాల రీత్యా పట్టణాలకు వచ్చారు, లేదా వాళ్ళ కుటుంబంలో ఏదైనా మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు, ఇంకేవో మంచి ఉపాధి దొరికింది, కానీ ఆ భూమిని అట్టిపెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఆ భూమిని సాగు చేసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు కౌలుకి ఇవ్వాలనుకుంటున్నారు, లేదా ఎవరికో పాలకి ఇవ్వాలనుకుంటున్నారు, లేదా దాన్ని వ్యవసాయేతర భూమిగా మార్చి ప్లాట్ల కింద మార్చి ₹4 డబ్బులు చేసుకోవాలనుకుంటున్నారు. ఇది ఒక వర్గం కనబడుతుంటుంది. మరొక వర్గము ఏదో ఇంట్లో ఆర్థికపరమైన అవసరం ఉంటుంది. ఇప్పుడు మీకు కనుక 2 ఎకరాల భూమి ఉంటే అదొక భరోసాని ఇస్తుంది. ఏమని భరోసా? నాకు ఎప్పుడన్నా ఆర్థికంగా ఇబ్బంది వస్తే నాకు భూమి ఉంది లేదు ఇంత తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకోవచ్చు, లేదా మా అంటే నాకు ఉన్న దాంట్లో 1 ఎకరం అమ్ముకున్నా నేను ఆరోగ్యం బాగా చేసుకోవటమో, ఇంట్లో పెళ్లి ఖర్చులో లేకపోతే ఇంకో ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడుతున్న ఒక భరోసా నీకు పట్టా భూమి ఉంటే ఉంటుంది. అసైన్మెంట్ భూమి ఉంటే ఇప్పుడు ఆ భరోసా రాదు. ఎందుకంటే మీరు ఎప్పుడూ అమ్ముకోవడానికి వీలు లేదు కాబట్టి అలాంటి భరోసా కలగటం లేదు. ఇక మూడోది ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, ఒకప్పుడు భూముల విలువలు వేరు, ఇప్పుడు మారిన భూమి విలువలు వేరు. అప్పుడున్న విలువకి 50,000 30,000 ఉంటేనే చాలా ఎక్కువ రేట్ కనపడేది. ఈ రోజున భూమి కోట్లలకు వెళ్ళిపోయింది. ఇక్కడ అసైన్మెంట్ భూమి ఉంటే పక్కన భూమి కోట్ల రూపాయల విలువ చేస్తుంది, వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి అవకాశం వస్తుంది. ఇక్కడున్న భూమి ఏమో అది వేలల్లో కూడా లక్షలలో కూడా అమ్ముడుపోయే పరిస్థితి లేదు. ఈ అన్నిటి నేపథ్యంలో
గడిచిన 2-3 సంవత్సరాలుగా ఒక పెద్ద ఎత్తున చర్చ ఏంటంటే అసైన్మెంట్ భూములకు కూడా పూర్తి పట్టా హక్కులు ఇవ్వాలి అనే ఒక డిమాండ్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ మేనిఫెస్టోలో కూడా అంశాన్ని చేర్చారు, అసైన్మెంట్ భూములకు పూర్తి పట్టా హక్కులు ఇస్తామని. ప్రస్తుతానికైతే అమ్ముకోవడానికి వీలు లేదని చట్టం. సరే, మీరన్నట్టు సరే ఈ భూమికి డిమాండ్ పెరిగింది, అసైన్మెంట్ ల్యాండ్ కూడా ఎక్కువనే ఉంది. సో ఈ క్రమంలో గవర్నమెంట్ ఏ విధంగా స్పందించవచ్చు? ఒకవేళ ఇప్పుడు అమ్మకాలు కొనుగోలు ఆల్రెడీ అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఏ విధంగా స్పందించవచ్చు? శరత్ గారు, ఇప్పుడు మనం అసైన్మెంట్ భూమి ఎవరి చేతిలో ఉందో చూడాలి. మీరు అడిగిన ప్రశ్నకి ప్రభుత్వం ఏం చేయాలి అనే ఆలోచన సమాధానం వెతికే ముందు అసలు ఇప్పుడు ఆ భూమి ఎవరి చేతిలో ఉంది మనం బ్రాడ్గా కేటగరైజ్ చేసి చూస్తే కనుక కొంత భూమి ఇంకా అసైన్ చేతిలోనే ఉంది. ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు కానీ వాళ్ళ వారసుల చేతిలో ఉంది భూమి, అది కొంత భూమి. మరి కొంత భూమి పేదలే కొనుగోలు చేశారంట. కొన్న వాళ్ళు కూడా భూమి లేని పేదవాళ్ళే. 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళని మనం భూమి లేని పేదవాళ్ళ కింద ట్రీట్ చేస్తాం. అంటే 5 ఎకరాల లోపల ఉండి అసలు భూమి లేకుండా అన్నా కానీ, లేదా ఉంటే కూడా 5 ఎకరాల డ్రై ల్యాండ్ 2.5 ఎకరాల వెట్ ల్యాండ్ కంటే లోపల ఉంటే వాళ్ళని భూమి లేని వాళ్ళు అంటాము. వాళ్ళకి వేరే జీవనాధారం లేకపోతే పేద కుటుంబం కింద పరిగణించాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు కొనుక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది 2వ కేటగిరీ. ఇక 3వ కేటగిరీ ఏంటంటే పేదవాళ్ళు కాని వాళ్ళు కొనుగోలు చేశారు. వాళ్ళు ల్యాండ్లెస్ పూర్ కేటగిరీ రాదు, కొన్నారు. ఇది 3వ కేటగిరీ. ఈ 3వ కేటగిరీలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి, కొనుగోలు చేసి ఇంకా వ్యవసాయానికి వాడుతున్న వాళ్ళు ఉన్నారు. కొనుగోలు చేసి నాన్ అగ్రికల్చర్గా మారిపోయింది, లేఅవుట్లు వేసి ప్లాట్లు వేసి అమ్మేశారు. వాటిని ఇంకా చాలామంది కొనుక్కున్నారు. కొన్ని ఖాళీ స్థలాలుగా ఉన్నాయి, కొన్ని ఇల్లు నిర్మాణాలు కూడా అయిపోయినాయి. అసైన్మెంట్ భూములలో ఇల్లు కూడా నిర్మాణం అయిపోయినాయి. ఇప్పుడు ఈ 3-4 వర్గీకరించి వాటికి సమాధానం, అలాంటి సమస్యలకి పరిష్కారం వెతికే ప్రయత్నం చేయాలి. 2007లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సర్వే జరిగింది, సోషియో ఎకనామిక్ ప్రొఫైలింగ్ ఆఫ్ అసైనీస్, అంటే అసైన్మెంట్ భూమి కల్టివేటర్స్, అసైన్మెంట్ ల్యాండ్ కల్టివేటర్స్. ఇది ఎవరంటే ఈ రోజున అసైన్మెంట్ భూమి ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వారి యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏంటి అని సర్వే చేశారు. అంటే ఈ అసైన్ చేతిలోనే ఉన్నాయా, ఒకవేళ కొనుగోలు వేరే చేతులు మారి ఉంటే ఎవరి చేతిలో ఉన్నాయి, పేదోళ్ళ చేతులు ఉన్నాయా, పెద్దోళ్ళ చేతిలో ఉన్నాయి సర్వే చేస్తే నాకు జ్ఞాపకం ఉండి అప్పుడున్న లెక్కల ప్రకారము 25 లక్షల ఎకరాల తెలంగాణ భూములలో 5 లక్షల ఎకరాలకు పైగా చేతులు మారింది అనేది ఎప్పుడు అంచనా? 2007లో అధికారిక అంచనా. ఈ రోజున ఆ ఫిగర్ చాలా ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇది ఒక అంశం. 2వ అంశం ఏంటంటే ఈ ఏవైతే ఒకప్పుడు వ్యవసాయ భూమి కోసం ఇచ్చిన అసైన్మెంట్ భూములు ఉన్నాయో ఇప్పుడు పట్టణీకరణ జరిగిపోయినాయి. హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు, ఇప్పుడు చిన్న జిల్లాలు అయిపోయినాయి. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ చుట్టుపక్కల కావచ్చు, మండల హెడ్ క్వార్టర్ చుట్టుపక్కల కావచ్చు, తాలూకా హెడ్ క్వార్టర్ల చుట్టుపక్కల కావచ్చు, ఇవన్నీ కూడా డివిజన్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు ఎన్నిసార్లు ఆ భూమిని అమ్మకూడదని చెప్పి తిరిగి అసైన్కి అప్పగించినా అక్కడ వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు. ఇంటి స్థలాలకు వాడుకోవటం, నాన్ అగ్రికల్చర్కి వాడటం తప్ప. దీన్ని దృష్టిలో పెట్టుకొని 2007లోనే ఒక సవరణ వచ్చింది, చట్ట సవరణ. ఏమన్నారంటే ఏవైతే ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాంతాలు ఉంటాయి ఈ పట్టణ ప్రాంతాల్లో, అక్కడ కనుక అసైన్మెంట్ భూమి చేతులు మారినట్లయితే తిరిగి అసైన్కి ఇవ్వాల్సిన పని లేదు, దాన్ని ప్రజా ప్రయోజనాలకు దాంట్లో భాగంగా ఇంటి స్థలాలకు వాడాలని ఉంది. ఇప్పుడు మనము ఈ సమస్యకు పరిష్కారం వెతికేటప్పుడు పేదవాళ్ళు కొనుక్కుంటే ఏం చేయాలి, పేదవాళ్ళు కాని వాళ్ళు కొనుగోలు చేస్తే ఏం చేయాలి, దాని యూసేజ్ మారిపోయినప్పుడు ఎట్లాంటి చర్య తీసుకోవాలనే ఆలోచన చేయాలి. దీంట్లో కోనె రంగారావు కమిటీ ఏదైతే భూమి సమస్యల మీద అధ్యయనం కోసం ఉమ్మడి రాష్ట్రంలో వేసిన కమిటీ ఏం చెప్పిందంటే అసైన్మెంట్ భూములని మనం అమ్ముకునే అవకాశం ఇంకా ఇవ్వకూడదు, దాన్ని మళ్ళీ తర్వాత చర్చిద్దాం, దాని పర్యవచనాలు వేరే ఉంటాయనేది. కానీ అది చెప్పుకుంటూనే కమిటీ ఏం చెప్పిందంటే ఒక ఫండ్ క్రియేట్ చేయండి, గవర్నమెంటే ఒక అసైన్మెంట్ ల్యాండ్ ఫండ్ క్రియేట్ చేయండి. ఎవరైనా అసైని తన భూమిని అమ్ముకోవాల్సిన ఆర్థిక పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారానో, ఎస్టీ కార్పొరేషన్ ద్వారానో, బీసీ కార్పొరేషన్ ద్వారానో ఈ స్పెషల్ ఫండ్ నుంచి కొనుగోలు చేసి ఆ భూమిని ఇంకొక పేద కుటుంబానికి ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి దానికి ప్యారల్గా ఒక ఉదాహరణ చెప్పింది కమిటీలో. ఈరోజు కూడా గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఏజెన్సీ ప్రాంతాలు, ట్రైబల్ ప్రాంతాలు అంటాం కదా, అక్కడ ఎల్టీఆర్ చట్టం అమల్లో ఉంటుంది. ఎల్టీఆర్ చట్టంలో నిబంధన ఏంటంటే ఒకవేళ ఎవరికైనా నాన్ ట్రైబల్కి చట్టపరంగా భూమి ఉండి అమ్మాలి అంటే ట్రైబల్కి అమ్మాలి. మరి ట్రైబల్ కొనడానికి ముందు రాకపోతే ఏం చేయాలి అంటే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని నిబంధన ఉంది. మరి రేట్ ఎట్లా నిర్ధారిస్తారు? భూసేకరణలో ఏ రేటు ఉంటే ఆ రేటు ప్రకారం భూములు కొనాలని నిబంధన ఉంది. అలాంటి నిబంధననే అసైన్మెంట్ భూములు కూడా పెట్టాలని అప్పుడు ప్రతిపాదన. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది, ఇంకొక 18 ఏళ్ళు గడిచిపోయినాయి కమిటీ రిపోర్ట్ వచ్చి కూడా. చాలా రాష్ట్రాలలో భిన్నమైన నిర్ణయాలు వచ్చిన నేపథ్యంలో పూర్తి పట్టా హక్కులు కావాలని డిమాండ్ వస్తుంది. అంటే అసైన్మెంట్ భూములకి కూడా పట్టా భూముల మీద ఎట్లాంటి అయితే సర్వ హక్కులు ఉంటాయో దాన్ని వినియోగించుకోవటానికో, అమ్ముకోవటానికో,
నాలా కింద మార్చుకోవడానికి అన్ని రకాల హక్కులు పట్టా భూమికి ఉంటాయి. అలాంటి పూర్తి హక్కులు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలనేది పెద్ద ఎత్తున వస్తున్న డిమాండ్. ఇక్కడ కన్ఫ్యూజన్ కనిపిస్తూ ఉందంటే, పేదల కోసం ఏదైతే ఇచ్చిన అసైన్మెంట్ భూములకు సంబంధించి ఏదైతే పట్టా ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కావచ్చు ఇవన్నీ, కానీ పేదల కోసం ఇచ్చిన ఇల్లును వాళ్ళ పెద్దోళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం, ఇప్పుడు వాటిని మన పట్టాలుగా మార్చడం, అంటే మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి. సో ఈ క్రమంలో దీన్ని ఏ విధంగా పరిష్కరించవచ్చు, అందరికీ న్యాయం జరిగేటట్టు ఏ విధంగా చేయొచ్చు? శరత్ గారు, రెండు భిన్నమైన వాదనలు ఉన్నాయి. ఒక బలమైన వాదన ఏంటంటే ఈ చట్టం ఇట్లా ఉండాల్సిందే, అసైన్మెంట్ భూములని అమ్ముకునే అవకాశం కల్పిస్తే ఇప్పుడున్న ఆ కాస్త పేదల దగ్గర ఉన్న భూమి కూడా ఇంకా మిగలదు. ఈ రోజున మీరు భూమి ఎవరి చేతిలో ఉందని చూస్తే ఇది ఈ అసైన్మెంట్ భూమి ఎక్కువగా ఎస్సీ ఎస్టీల దగ్గరే ఎక్కువ భూమి ఉంది, కొన్ని బీసీ కులాల దగ్గర ఈ భూమి ఉంది. ఒక పక్కన అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే ఎస్సీ ఎస్టీల దగ్గర ఉన్న భూమి ఏటేటా తగ్గుతూ వస్తుంది అనేది. నేను చెప్తున్న మాట కాదు, 2007లో కోనే రంగారావు కమిటీ అదే మాట చెప్పింది. 2015లో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అని కేంద్ర ప్రభుత్వ నివేదిక స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్లో కూడా ఏం కనపడుతుంది అంటే కింద ఉన్న వర్గాల దగ్గర భూమి పోతుంది, వాళ్ళకు ఉన్నదే తక్కువ భూమి. ఇలాంటి నేపథ్యంలో కనీసం ఈ పిఓటి చట్టం ఉంది కాబట్టి ఆ మాత్రం అసైన్మెంట్ భూమి అయినా వాళ్ళ చేతుల్లో నిలబడి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అమ్మే అవకాశం ఇవ్వకూడదు అనేది ఒక బలమైన వాదన. ఇక రెండవది, పేద కుటుంబాల విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికీ చట్ట సవరణ ఆల్రెడీ అయిపోయింది. ఎవరైనా పేద కుటుంబాలకు చెందిన వ్యక్తి 5 ఎకరాల లోపల భూమి ఉండి లేదా అసలు భూమి లేకుండా ఉండి బీపీఎల్ ఫ్యామిలీ అయితే కనుక అసైన్మెంట్ భూమి కొంటే, వ్యవసాయ భూమి అయినా ఇంటి పట్టానైనా కొనుగోలు చేస్తే వాళ్ళకే ఆ భూమి మీద లావణ్య పట్టాలు ఇవ్వాలనేది 2007లో వచ్చిన చట్ట సవరణ. 2007లో వచ్చినప్పుడు 2007 కట్ ఆఫ్ డేట్ ఉంది. 2018లో మళ్ళీ ఒకసారి చట్ట సవరణ వచ్చింది. 2017 డిసెంబర్ 31 వరకు ఎవరైనా అసైన్మెంట్ భూమిని కొనుగోలు చేస్తే వాళ్ళు పేదలైతే భూమి వాళ్ళకే ఇస్తారు, దాన్ని మళ్ళీ ప్రభుత్వం లాక్కోవటమో మళ్ళీ ఒరిజినల్ అసైన్ కొట్టడం అంటే ఈ పేదలు కొనుగోలు చేస్తే ఏం చేయాలి దాని మీద పరిష్కారం ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు రావాల్సింది ఎక్కడ అంటే అసైనీలు అడుగుతున్నారు. అంటే ఎవరికైతే పేదలకి ప్రభుత్వం ఇచ్చిన భూమి ఉందో వాళ్ళ నుంచి వస్తున్న డిమాండ్ ఏంటంటే మాకు భూమి అమ్ముకునే అవకాశం కావాలి, మా భూమి నాలా కింద మార్చుకునే అవకాశం కావాలని అడుగుతున్నారు. సో రెండో ఆల్టర్నేట్ ప్రతిపాదన ఏమొస్తుంది, ఒక పక్కన మీకు ఇంతకుముందు చెప్పింది అసలు ఈ చట్టం ఉండాలి, అమ్మడానికి అవకాశం ఇవ్వద్దని. మరొక వైపున భిన్నమైన వాదన ఏంటంటే లేదు, అమ్మడానికి హక్కులు ఇస్తేనే పేదలకు ఉపయోగపడుతుంది, 4 రూపాయల లాభం వస్తుంది, ఆదాయం పెంచుకోవడానికి కానీ ప్లాట్లు చేసుకొని అమ్ముకోవడానికి కానీ అవకాశం వస్తుంది ఇంకొక వాదన. నేను మూడో వాదన కూడా చెప్పాను, కోనే రంగారావు కమిటీ చెప్పిన వాదన, ఫండ్ క్రియేట్ చేయండి, ప్రభుత్వం భూమి కొనండి అన్నారు. ఈ మధ్యకాలంలో ఒక 4వ వాదన వింటున్నాం, అదేంటంటే మీరు అమ్మటానికి అవకాశం ఇవ్వద్దు కానీ దాన్ని నాలాగా మార్చుకునే అవకాశం, నాన్ అగ్రికల్చర్గా వాడుకునే కానీ వాళ్ళ చేతిలో ఉంటుంది, నాన్ అగ్రికల్చర్ వాడుకునే అవకాశం ఇవ్వాలని, లేదా వాళ్ళు లీజుకి ఇచ్చుకునే అవకాశం కొన్ని సందర్భాలలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక 10 ఏళ్ల కింద ఆంధ్రప్రదేశ్లో, 8-9 ఏళ్ల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసైన్మెంట్ భూములని విండ్ మిల్స్ ఏర్పాటు చేయడానికి లీజుకి ఇచ్చే అవకాశం కల్పించారు. అట్లా ఏదన్నా ఒక కొన్ని పర్పస్ల కోసం లీజుకి ఇచ్చే అవకాశం ఇవ్వాలని ఇంకో వాదన. ఇది ఇన్ని రకాల భిన్నమైన వాదనలు ఉన్నాయి కాబట్టే ఇంకే నిర్ణయం తీసుకోకుండా ముందుకెళ్తుంది. దీని మీద ఎక్కడ ఏకాభిప్రాయం లేదు. మీరు అసైనీలను అడిగితే ఒక మాట చెప్తారు, కొన్ని రకాల హక్కుల సంఘాల వాళ్ళని, కొంతమంది రాజకీయ కొంత వర్గాలను అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, ఈ చట్టం ఉండాలి అంటారు. ఇంకొంతమంది వాదించేది ఏంటంటే ఇది కావాలని అడుగుతారు. వీటన్నిటి మీద ప్రభుత్వం మళ్ళీ ఒకసారి తరోగా అధ్యయనం చేయాలి. అంతకంటే ముఖ్యంగా ఈ అంశం మీద ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్పు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2.5-3 ఏళ్ల క్రితమే ఈ అసైన్మెంట్ భూముల మీద పూర్తి పట్టా హక్కులు కల్పించింది. పట్టా ఇచ్చిన 20 ఏళ్ల తర్వాత, డీఫామ్ పట్టా అంటాం అక్కడ, డీఫామ్ పట్టా వచ్చిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు వచ్చాయి. ఇప్పుడు దాన్ని అక్కడ ఉన్న అనుభవాలు ఏంటో కూడా చూడాలి. దాంతోపాటుగా ఇంటి స్థలాలు అమ్ముకుంటే అది చెల్లుబాటు అవుతుంది. 2019 కంటే ముందు ఎవరు ఇంటి స్థలాలు అమ్ముకున్నా అవి చెల్లుబాటు అయితే అనే రూలు 2020లోనే వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దాని తర్వాత అసైన్మెంట్ భూములు విండ్ మిల్లులకి లీజుకి ఇచ్చుకొచ్చిన చట్ట సవరణ ముందే వచ్చింది. ఇవన్నీ పోయి ఇప్పుడు కొత్తగా వచ్చిన అమెండ్మెంట్ ఏంటంటే లావణి పట్టా లేదా డీఫామ్ పట్టా, డీకేటీ పట్టా ఇచ్చిన 20 సంవత్సరాల తర్వాత సంపూర్ణ హక్కులు కల్పిస్తూ అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో 15 ఏళ్ళ అనే నియమం ఉంది. రకరకాల రాష్ట్రాలలో నియమాలు మారిపోయినాయి. మారకుండా ఉన్నది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే. కానీ మనం ఏ మార్పు చేసినా, అంటే ఈ రూల్ కొనసాగించినా, మార్పు చేసినా మళ్ళీ నష్టపరిచేదిలాగా ఉండకూడదు. దానికోసం ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తెలంగాణలో రైతులకి అసైన్మెంట్ భూములకు సంబంధించి
ఇది మాదే అంటే చాలా గందరగోళం ఉంది, చాలా ఏళ్ల తరబడి ఉంది కాబట్టి ఆ పేపర్స్ కానీ ఇవన్నీ మళ్ళీ ఏ విధంగా వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు అసైన్మెంట్ భూములలో మన దగ్గర ఎక్కువ శాతము భూముల పంపిణీ తక్కువ, పట్టాల పంపిణీ ఎక్కువ జరిగింది. అంటే ఉన్న భూమి కంటే ఎక్కువ లవని పట్టాలు ఇచ్చేసిన సందర్భం. దీనివల్ల ఏం జరిగింది, ధరణి పోర్టల్ వచ్చినప్పుడు ఎవరెవరైతే ముందుగా అందులో రికార్డులు ఎక్కించుకోగలిగినారో వాళ్ళకి పుస్తకాలు వచ్చినాయి, మిగతా వాళ్ళకి ఎక్కువ పట్టాలు ఉన్న వాళ్ళకి పుస్తకాలు రాలే. పోనీ నిజంగా వాస్తవంగా భూమి లేకుండా కేవలం పట్టాలు మాత్రమే ఉండి భూమి పాస్బుక్ రాకపోతే అర్థం ఉంది. కానీ ఏం జరిగిందంటే విచిత్రంగా చాలా చోట్ల అసలు వాస్తవంగా సాగులో లేకుండా పట్టాలు మాత్రం ఉన్న వాళ్ళ పేర్లు భూభారతిలో ఎక్కినాయి, ధరణిలో ఎక్కినాయి, భూభారతిలో కొనసాగుతున్నాయి, వాళ్ళకి పాస్ పుస్తకాలు వచ్చినాయి, వాళ్ళకి రైతు బంధు, రైతు భరోసా వస్తున్నాయి. ఎవరైతే వాస్తవంగా ఉన్నారో భూమిలో ఉన్నారో వాళ్ళకి భూమి ఉంది, పట్టా ఉంది, కానీ రికార్డుకి ఎక్కకుండా పాస్ పుస్తకాలు రావటం లేదు. ఇప్పుడు ధరణి ఉన్నప్పటి నుంచి మాకు లావణి పట్టాలు ఉన్నాయి, మేము భూమి దున్నుకుంటున్నాం, మాకు రికార్డుకి ఎక్కలేదు, మా దగ్గర పాత పుస్తకాలు కూడా ఉన్నాయి, మాకు పట్టా ఇవ్వండి అంటే రెవెన్యూ వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి, సర్వే నెంబర్ ఫుల్ అయిపోయింది, ఎక్కించడానికి లేదు ఇక్కడ, లేదా ఎవరు క్యాన్సిల్ చేయాలి, మేము రద్దు చేసడానికి మాకు అవకాశం లేదు, ఇలాంటి సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజున ఇప్పుడు భూభారతి చట్టం వచ్చింది కాబట్టి ఈ భూభారతి చట్టం ఏమంటుందంటే సెక్షన్ 8 ప్రకారం ఎవరి దగ్గరైనా లావణి పట్టా ఉండి వాళ్ళ ఆధీనంలో భూమి కనుక ఉన్నట్లయితే సెక్షన్ 8 కింద ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీఓ విచారణ చేసి వీళ్ళ పేరు రికార్డుకి ఎక్కించాలి, పాస్బుక్ ఇవ్వాలి అనేది చట్టం. అది ఇంకా దరఖాస్తులకు వచ్చినాయి, ఇంకా ప్రారంభం కావాలి ఆ ప్రాసెస్. ఇప్పుడు ఆ ప్రాసెస్ చేయాలంటే ఇబ్బందులు ఎక్కడ వస్తున్నాయంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి నెంబర్లో ఉన్న భూమి కంటే ఎక్కువ పట్టాలు వచ్చినాయి. మీకు మొన్న మీరు వార్తల్లో చూసుంటారు, నాగార్జున సాగర్ మండలంలో, తిరుమలగిరి సాగర్ మండలంలో ఒక పైలట్ కార్యక్రమం, భూభారతి చట్టం వచ్చేటప్పటికి రెండు మండలాలలో పైలట్ కార్యక్రమం జరిగింది. ఒకటి యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఒక పైలట్, మీరు కూడా కొన్నిసార్లు అక్కడ వచ్చి చూశారు. ఇంకొక పైలట్ ఏమో తిరుమలగిరి సాగర్ మండలం జరిగింది. ఆ ఒక్క మండలంలోనే 3000 మందికి పట్టాలు మాత్రమే ఉన్నాయి, భూమి లేదు. ఇప్పుడు ఆ పట్టాలు క్యాన్సిల్ చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. సో ఈ రోజున భూభారతి చట్టంలో మీకు లావణి పట్టా ఉండి భూమి ఉంటే పట్టా తెచ్చుకోవచ్చు. ఇక రెండోది ఏంటంటే ఇప్పుడు ఇంకొక వర్గం అడుగుతుంది, మా దగ్గర లావణి పట్టాలు ఉన్నాయి, భూమి చూపించండి అని అడుగుతున్నారు. మీకు మెదక్ జిల్లాలో చాలా చోట్ల ఈ మధ్యలో ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినాయి, ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో ఉన్నాయి. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లావణి నియమాల ప్రకారము ప్రభుత్వం ఇచ్చిన 2 జీవోలు 50-60 దశకాలు వచ్చిన జీవోల ప్రకారమే భూ పంపిణీ జరుగుతుంది. మనకు పంపిణీకి చట్టం ఏది లేదు. లావణి రూల్స్, తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ కింద వచ్చిన రూల్స్, 50-60 దశకాలు వచ్చిన 2 ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా భూ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఆ జీవోలు ఏం చెప్తాయంటే అసైన్మెంట్ ఎప్పుడు పూర్తవుతుంది, పట్టా ఇచ్చినప్పుడు పూర్తి అవటం కాదు, పట్టా ఇచ్చి భూమి ఫిజికల్ పొజిషన్ చూపించి రెవెన్యూ రికార్డులో నమోదై పాస్బుక్ జారీ చేసినప్పుడే అసైన్మెంట్ కార్యక్రమం కంప్లీట్ అయినట్టు. మరి ఈ రోజున మీ చేతిలో పట్టా మాత్రమే ఉండి భూమి లేకపోతే, ఒకవేళ అక్కడ భూమి ఖాళీగా ఉంటే చూపించమని తహసీల్దార్ని అడగొచ్చు, లేదా అక్కడ ఎవరైనా అనర్హుల చేతిలో అంటే అర్హత లేని వాళ్ళ చేతుల్లో కనుక భూమి ఉంటే వాళ్ళని తొలగించి కూడా వీళ్ళకి అప్పచెప్పడానికి ఉంటుంది. కానీ అక్కడ ఎవరో అర్హులే ఉన్నారు, ఇంకొక పేదవాడి దున్నుకుంటున్నాడు, నాకు పట్టా ఉంది కాబట్టి భూమి చూపించమంటే చూపించడానికి వీలుపడదు. ఎక్కువగా ఉన్న సమస్య వారసత్వానికి సంబంధించి. చాలామంది వారసత్వంగా వాళ్ళ ఫాదరు, తాతలు, ముత్తాతలు ఇవన్నీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పేరు మీద మ్యూటేషన్కి సంబంధించి ఎట్లా ఉంటుంది ప్రాసెస్, అది ఎప్పుడు సమస్య పరిష్కారం? అంటే సాధారణంగా 6వ చట్టం 71లోని 6వ చట్టమైనా ఇప్పుడు వచ్చిన భూభారతి చట్టమైనా స్పష్టంగా చెప్పేది ఏంటి, అసైన్మెంట్ భూములు అమ్మటానికి వీల్లేదు కానీ వారసత్వంగా అనుభవించవచ్చు. కాబట్టి అసైనీ చనిపోయిన తర్వాత వారి వారసుల పేరు మీద పట్టా మార్పిడి చేయొచ్చు. కానీ ధరణి వచ్చిన తర్వాత 2 కారణాలతోటి చాలామంది అసైనీలకి వారసత్వంగా వచ్చిన భూమికి మ్యూటేషన్ జరగట్లేదు. మనం ఫస్ట్ మాట్లాడుకుందేమో అసలు అసైనీయే ఉన్నాడు, బతికే ఉన్నాడు, ఆయనకు పాస్బుక్ రాలేదనే సందర్భం సమాధానం ఏంటో నేను ఇంతకుముందు మాట్లాడా. సెక్షన్ 8 కింద ఒక పరిష్కారం ఉంది. ఇప్పుడు మీరు అడుగుతున్నదేమో అసైనీ చనిపోయాడు, ఆయన వారసుల పేరు మీద మ్యూటేషన్ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అని చూస్తే కనుక 2 ప్రధాన కారణాలు కనపడతాయి. ఒకటి, ఇప్పుడు ఆ నెంబర్ ఫుల్ అయిపోయింది, ఆ సర్వే నెంబర్ పూర్తిగా ఫుల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇచ్చడానికి పరిష్కారం లేదు. రెండోది, ఈ అసైన్మెంట్ భూములు నిషేధ జాబితాలు ఉన్నాయి కాబట్టి మేము చేయడానికి వీలు పడదని కొన్ని చోట్ల చేయలేదు, కొన్ని చోట్ల టెక్నికల్ ఇష్యూస్ అడ్డం పెట్టి పరిష్కారం చేయలేదు. ధరణి ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్యలు వస్తే కూడా చాలా రోజులు పేరుకుపోయిన తర్వాత ప్రభుత్వం ఒక ఆదేశం ఇచ్చింది, మాడ్యూల్ క్రియేట్ చేశారు ధరణిలో, అసైన్మెంట్ భూములకు కూడా మ్యూటేషన్ చేయాలి అని చెప్పుకుంటూ ధరణి వెబ్సైట్లో మాడ్యూల్ రాస్తారు దాంట్లో స్పెసిఫిక్, అయినా కానీ అమలు జరగలేదు. ఇప్పుడైనా సరే అసైన్మెంట్ భూములని అమ్ముకోవటానికి వీలు లేదు, కానీ అసైనీ బతికుండి పాస్బుక్ లేకపోతే సెక్షన్ 8 కింద,
అసైన్ చనిపోయారు, వారసుల పేరు మీద పట్టా మారాలంటే సెక్షన్ 5 కింద పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది. మొత్తానికి కావాల్సిందల్లా ఆ లావణి పట్టా, ల్యాండ్ ఫిజికల్ పొజిషన్ ఉంటే అసైనీకి పాస్బుక్ కూడా తెచ్చుకోవచ్చు. అసైనీ చనిపోతే సెక్షన్ 5 కింద తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి మ్యూటేషన్ చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మీకు తెలుసు మ్యూటేషన్ ప్రాసెస్, ఆన్లైన్లో దరఖాస్తు పెట్టాలి. మ్యూటేషన్ ఫీజు ఎకరానికి 2,500 ఉంటుంది. ఆ రోజున అసైనీ వారసులందరూ కనుక ఒక స్టేట్మెంట్ రాసుకొని పోయి మేము వారసులము, మాకు ఇంత వాటా దీంట్లో మేము ఒప్పుకుంటున్నామని చెప్పి రాసుకుంటే కనుక తహసీల్దారు అసైన్మెంట్ భూముల మ్యూటేషన్ చేసి వారసులకి పాస్బుక్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ల్యాండ్ ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని చాలామంది లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడ అసైన్మెంట్ భూమి దొరికితే తక్కువ ధరకి కొనుగోలు చేసుకోవడము, పెద్ద విస్తీర్ణంలో తీసుకున్న వాళ్ళు చాలా సంఖ్య ఉంది. సో అట్లాంటి క్రమంలో అంత లక్షలు ఖర్చు పెట్టి తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అంటే మనకు ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ముందు చట్టాన్ని బ్రేక్ చేస్తే రేపు ఎప్పుడన్నా మళ్ళీ దానికి పరిష్కారం వస్తుందిలే అని. ఇప్పుడు పోయి పోడు పట్టాలకి అంటే అటవీ శాఖ అంటే అటవీ ప్రాంతాలలో వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి 2008 దాకా ఇల్లీగల్ ఆ పని చేయకూడదు, కానీ ఎప్పుడోకప్పుడు రెగ్యులైజ్ అవుతాయని చెప్పి చేసుకుంటూ పోయిన సందర్భాలు ఉన్నాయి. పట్టాలు వచ్చినాయి, అప్పుడేమో అప్పడాకున్న వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారు, అప్పుడు 2005 దాకా కట్ ఆఫ్ డేట్ పెట్టారు కదా, మళ్ళీ 2025 కట్ ఆఫ్ డేట్ వస్తుందేమోలే అని చట్టాన్ని ఉల్లంఘించేయటం. అసైన్మెంట్ భూములు కూడా అంతే. రేపు ఎప్పుడన్నా ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయకపోతుందా, ఫ్రీగానో లేకపోతే ఎంతో కొంత ఫీజు వసూలు చేసి రెగ్యులరైజ్ చేయించుకోవచ్చులే అనే ఉద్దేశంతో తక్కువ ధరకు వస్తాయి కదా కొంటూ వెళ్తున్నారు దాన్ని. కానీ ఒక్క మాట చెప్పగలుగుతా, ఈ రోజున ఉన్న చట్ట ప్రకారము అసైన్మెంట్ భూములని కొనటము ఇల్లీగల్. ఒకవేళ గనక కొన్న వాళ్ళ మీద పిఓటి చట్టం కింద తహసీల్దార్ దగ్గర కేసు నమోదు చేసినట్లయితే ఆ భూమి తిరిగి తీసుకొని మొదటి అసైన్కి ఇవ్వటమో లేదా ప్రభుత్వం స్వాధీనపరచుకోవటం చేయొచ్చు. యాక్షన్ తీసుకోవటం లేదు కాబట్టి నడిచిపోతుంది. ఇప్పటిదాకా ఈ సమస్య ఏమవుతుందంటే మెల్లమెల్లగా కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ చేతిలో పెట్టుకుంటే రిస్క్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, నాకు తెలుసు అసైన్మెంట్ భూములు చట్టపరంగా రిజిస్ట్రేషన్ కాదని. 2007 వరకు ఏం జరిగేదంటే అసైన్మెంట్ భూములకు కూడా ఏదో నెంబర్ వేసుకొని రిజిస్ట్రేషన్ జరిగిపోయినాయి, ఎందుకంటే అప్పటికి నిషేధ జాబితాలు లేవు. 2007 తర్వాత నిషేధ జాబితాలు వచ్చాయి. అంటే అసైన్మెంట్ భూములని, భూదాన భూములని అన్నీ ఏవేవైతే రిజిస్ట్రేషన్ చేయకూడదో ఒక జాబితా తయారు చేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపడం జరిగింది. అందులో ఆ నంబర్ ఉంటే రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు, కొంత అడ్డుకట్టబడింది. అంతకుముందు అయితే రిజిస్ట్రేషన్ కూడా అయ్యేటి. ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ ద్వారానో రిజిస్ట్రేషన్ కాకుండానో సాధారణంగా ఏం చేస్తున్నారు, సేల్ డీడ్ రాసుకుంటున్నారు డాక్యుమెంట్ మీద, అన్రిజిస్టర్డ్ సేల్ డీడు, అన్రిజిస్టర్డ్ ఎంఓయూ రాసుకుంటున్నారు, అందులోనే లీజ్ డీడ్ రాయించుకుంటున్నారు, రకరకాల కాగితాల ద్వారా భూములు కొంటున్నారు. కొని వాళ్ళ దగ్గరే పెట్టుకుంటే రిస్క్ వాళ్ళ చేతిలో ఉంటుంది, ఉంటే వాళ్ళ చేతిలో ఉంటే రేపు రెగ్యులర్ అయితే అవుతుంది, కాకపోతే కాదు. ఏమైనా పిఓటీ కేసు అయితే తిరిగి ఆ భూమి మళ్ళీ అసైన్కి ఇవ్వటమో ప్రభుత్వం తీసుకోవడం తీస్తుంది. అది అంతవరకు కొన్న వాళ్ళకే సమస్య. కానీ రెండో సందర్భాలు ఏమవుతుంది, కొనుగోలు చేసిన వాళ్ళు దీన్ని ప్లాట్లు చేసి అమ్మేయటం, లేదా హౌస్ ప్లాట్ల కింద అమ్మటమో లేకపోతే ఫామ్ ప్లాట్స్ అని చెప్పేసి అసైన్ ల్యాండ్ అమ్ముతారు. చాలామంది తెలియక కొనుగోలు చేస్తారు. అది చిన్న ప్లాట్లుగా కొనేటి 100 గజాలు, 200 గజాలు, 300 గజాలు, లేదా ఫామ్ ప్లాట్లు అయితే 2 గుంటలు, 3 గుంటలు, అంటే 5 గుంటల భూము అందులో కొనేస్తారు. కొనేటప్పుడు తెలియదు, తర్వాత ఎప్పుడో మళ్ళీ వాళ్ళు అమ్ముకోవాలని పోయినప్పుడు, రెండోసారి పోయినప్పుడు ఇది నిషేధ జాబితాలో ఉందనో లేకపోతే ఇది అసైన్మెంట్ భూమి కొనడానికి లేదు, ఈ భూమి అంతా ప్రభుత్వం తీసేసుకుంటుందనే ఒక వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఈ ఇంటి స్థలాలు కొన్న వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న సందర్భాలు మనం హైదరాబాద్ చుట్టూ చూస్తాం. రంగారెడ్డి జిల్లాలో లేకపోతే పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్ అన్ని చోట్ల కూడా అసైన్మెంట్ భూములని లేఅవుట్లు వేసి అమ్మారు, వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఒక వయా మీడియా ఆలోచన ఏమొస్తుందంటే, వ్యవసాయ భూములుగా ఉన్న అసైన్మెంట్ భూములను మనం ముట్టుకోవద్దు, వాటికి ఆ పాత చట్టం కొనసాగించాలి. కానీ ఎక్కడైతే లేఅవుట్లుగా మారిపోయి ఇంటి స్థలాల కింద కన్వర్ట్ అయిపోయి కొన్ని చోట ఇల్లు నిర్మాణాలు కూడా జరిగిపోయి ఇట్లాంటి వాటిలో మాత్రం అయిపోయిన చోట మనం ఎట్లయితే గవర్నమెంట్ ల్యాండ్కు కొంత ఫీ పెట్టి రెగ్యులర్ చేస్తామో, కొంత 100 గజాలలోపు ఫ్రీ అని, అంతకంటే ఎక్కువైతే ఇంత ఫీజు వసూలు చేసుకొని గవర్నమెంట్ చేస్తుందో అట్లా కనుక రెగ్యులర్ చేస్తే బెటర్ అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒకసారి లేఅవుట్లు అయిపోయి అందులో కొంత స్ట్రక్చర్స్ వచ్చి ఇట్లా నాన్ అగ్రికల్చర్గా మారిపోయిన తర్వాత మీరు పిఓటి చట్టం కింద చర్య తీసుకొని మళ్ళీ వెనక్కి తీసుకుని అక్కడ మళ్ళీ వ్యవసాయం జరిగే పరిస్థితి ఏమి ఉండదు, మళ్ళీ అసైన్ ఇవ్వడంలో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇంకొక ఆలోచన ఇప్పుడు నేను అన్నట్టుగా కనీసం ఈ ఇంటి స్థలాలుగా మారిపోయిన అసైన్మెంట్ భూములనన్నా ఎంతో కొంత ఫీజు పెట్టి రెగ్యులరైజ్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా జరుగుతుంది. అంటే గతంలో ఏదైనా ప్రయత్నం జరిగిందా సార్, అంటే దీన్ని ఏదైనా రెగ్యులైజ్ చేయడానికి? తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒకసారి అంటే కొంచెం లోతుకెళ్ళి ఆలోచిద్దాం. ఇప్పటికే అసైన్మెంట్ భూములలో ఒక 6-7 మినహాయింపులు ఉన్నాయి. ఈ 6-7 మినహాయింపు పరిధిలో వచ్చిన భూములు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, అది అసైన్మెంట్ ల్యాండే. మనం ఇంతకు ముందు కూడా మన నేలతల్లి కార్యక్రమంలో మాట్లాడుకున్నాం వేరే సందర్భంగా. ఒకటి
1958 వరకు తెలంగాణలో ఇచ్చిన అసైన్మెంట్ భూములు అమ్ముకోవచ్చు. దాని మీద అమ్ముకోకూడని షరతు ఏమీ లేదు. వాటిని నిషేధ జాబితాలో ఉంటే కూడా తొలగించండి అని గౌరవ హైకోర్టు తీర్పిచ్చింది. ఎంత లేదన్నా 3-4 లక్షల ఎకరాలు 1958 కంటే ముందు ఇచ్చిన భూమి ఉంది. దానికి పిఓటి వర్తించదు, ఇప్పుడు అమ్ముకోవచ్చు. అది దాంతో ఇబ్బంది లేదు. రెండోది 1977 కంటే ముందు ఎవరైనా పేదవాళ్ళు కొనుక్కుంటే ఈ చట్టం వర్తించదు, అది రెగ్యులైజ్ అయినట్టు కింద లెక్క. మూడోది కొన్ని సందర్భాలలో ఫ్రీగా కాకుండా నామినల్ వాల్యూ మీదనో లేదా మార్కెట్ వాల్యూ వసూలు చేసుకొని కూడా అసైన్మెంట్ పట్టాలు ఇచ్చారు. అట్లా కనుక ఇచ్చి ఉంటే ఈ పిఓటి చట్టం వర్తించదు, అలాంటి భూములను అమ్ముకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్కో ఫ్రీడమ్ ఫైటర్స్కో ఇస్తే 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. రాజకీయ బాధితులు పొలిటికల్ సఫరర్కి ఇస్తే వాళ్ళకి ఆ రూల్ ఏమీ లేదు, ఎప్పుడైనా అమ్ముకోవడానికి అవకాశం ఉంది. తర్వాత 77 నుంచి 2017 మధ్యలో పేదోళ్ళు కొంటే అది ఆ ట్రాన్సాక్షన్ చెల్లుబాటు అవుతుంది, పూర్తి పట్టాగా మారదు, కానీ వాళ్ళకే లావణి పట్టాలు వస్తాయి. ఇవన్నీ కాకుండా మీరు అసైన్మెంట్ భూముల్ని బ్యాంకులో కుదబెట్టి అప్పు చెల్లించకపోతే బ్యాంకు వాళ్ళు వేలం వేశారనుకోండి, వేలంలో కొనుక్కున్న వాళ్ళకి సంపూర్ణమైన హక్కులు వస్తాయి. ఈ ఎగ్జామ్షన్స్ అన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఈ అనుభవాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. దానికంటే మించి ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే అసైన్మెంట్ భూమిని పట్టా భూమిగా మార్చాలి అని. అసలు క్లాసిఫికేషన్నే చేంజ్ చేస్తే సర్వ హక్కులు ఉంటాయని. అలాంటి రీసెంట్ అనుభవం తెలంగాణ లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసింది. పిఓటి చట్టాన్ని సవరించి 3-4 సార్లు సవరించారు దాన్ని. మొదటిసారి ఏమన్నారు, 2019 కంటే ముందు ఇంటి స్థలాలు కనుక అమ్మకాలు కొనుగోలు జరిగితే చెల్లుబాటు అయితే అన్నారు. తర్వాత ఏమన్నారు, ఇంటి స్థలాలు కనుక పట్టా వస్తే 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు అన్నారు. తర్వాత ఏమన్నారు, అసైన్మెంట్ భూములని విండ్ మిల్స్ ఏర్పాటు చేయడానికి, వాయుమరలు విండ్తో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి పెద్ద పెద్ద ఫ్యాన్స్ పెడతారు కదా, అలాంటి వాటిని ఏర్పాటు చేసుకోవడానికి ఎవరికైనా లీజ్కి ఇచ్చుకోవచ్చు అనే సవరణ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏమన్నారు, అది వ్యవసాయ భూమి అయినా సరే పట్టా ఇచ్చిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు వస్తాయని చెప్పారు. కానీ ఇవేవి కూడా అసైన్మెంట్ అంటే పిఓటి చట్టం ఉల్లంఘించిన వాళ్ళకి వర్తించవు. అంటే అసైని చేతిలోనే భూమి ఉంటే ఇవేవైనా చేయొచ్చు. మరి అసైని చేతిలో లేకపోతే ఎట్లా, వాళ్ళకి రెగ్యులేట్ ఎట్లా? దానికి ఇంకా ఏపీలో ఎక్కడ సమాధానం లేదు. ఇప్పుడు మనం దాదాపుగా ఈ రోజున 3 సంవత్సరాలుగా ఏవేవైతే భిన్నమైన వాదనలు వస్తున్నాయో అన్ని పరిష్కార మార్గాలు మాట్లాడాం. నాలా కింద మార్చుకునే అవకాశం కావచ్చు, పూర్తిగా అమ్ముకునే అవకాశం కావచ్చు, ఫండ్ క్రియేట్ చేయడం కావచ్చు, లేదా ఓన్లీ ఫీజుతో రెగ్యులేట్ చేయడం కావచ్చు. కానీ ఇది ఏదైనా కొంత ఏకాభిప్రాయంతో ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇది చిన్న చితక సమస్య కాదు. మనము 25 లక్షల ఎకరాల గురించి మాట్లాడుతున్నాం. 25,000 ఎకరాలు కాదు, 25 లక్షల ఎకరాల భూమి తెలంగాణ మొత్తంలో ఉంది. రెండోది, ఇందులో వల్ల 3-4 రకాలు ఉన్నాయి. ప్రభుత్వ భూమి ఉంది, భూదాన భూమి ఉంది, సీలింగ్ మిగిలి భూమి ఉంది. మీరు భూదాన భూమిని ప్రభుత్వ భూమిని ఒకే ఘాటున కట్టలేరు. భూదాన భూమి ఎవరిచ్చారు? ఒక ప్రైవేటు వ్యక్తి ఒక పేద కుటుంబానికి చెందాలని దానంగా ఇచ్చిన భూమి. ఇప్పుడు దాన్ని మనం పూర్తి పట్టాకులు కల్పించగలుగుతామా లేదా, అది మళ్ళీ భూదాన చట్టంలో అమెండ్మెంట్ రావాలి, ఒక పిఓటి చట్టంలో మారితే సరిపోదు. సీలింగ్ మిగిలి భూములు ఒకప్పటి పట్టా భూమి, అది ప్రభుత్వ భూమి కాదు. ఆ కుటుంబానికి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్న భూమిని తీసుకొని పేద కుటుంబానికి ఇచ్చినాం. ఇప్పుడు దీంట్లో నియమం మారాలంటే సీలింగ్ చట్టం మారాలి. సో భూదాన భూమిలో నియమం మారాలంటే భూదాన చట్టం మారాలి. సీలింగ్ మిగిలి భూములది మారాలంటే సీలింగ్ చట్టం మారాలి. ప్రభుత్వం ఇచ్చిన భూమి పట్టాలు కొన్ని ఉన్నాయి, అవే ఎక్కువ శాతం ఉంటాయి, అవి మారాలి అంటే పిఓటి చట్టం మారాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే అవుతుందా కాదా అనే ఒక తేల్చకపోతే ఏమవుతుంది, ఈ డోలాయమైన పరిస్థితి కనుక ఉన్నట్లయితే అసైనికి మంచిది కాదు, ఇది కొంత వివాదాలకు దారితీస్తుంది. ఇదేదో ఎక్స్పెక్టేషన్స్ ఏం చేస్తారంటే రకరకాల వర్గాల వాళ్ళు వీటిని కొనుక్కునే ప్రయత్నము, తక్కువ ధర కొనటము, తర్వాత ఇబ్బందులు అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ అసైన్మెంట్ పట్టాలకు సంబంధించి ఇప్పుడున్న కొత్త భూభారతిలో ఈ పాస్ పుస్తకాలకు సంబంధించి అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. 2 నియమాలు ఉన్నాయి. సెక్షన్ 8 కింద లావణి పట్టాలు, అసైన్మెంట్ పట్టాలు ఉండి పాస్బుక్ రాకపోతే ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవచ్చు, పాస్బుక్ తెచ్చుకోవచ్చు. అసైన్మెంట్ భూమి వారసత్వంగా వస్తే కనుక సెక్షన్ 5 కింద తహసీల్దార్కి దరఖాస్తు చేసుకొని మ్యూటేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాబోయే రోజులలో భూభారతి కింద పహానీ కూడా రాయాల్సి వస్తుంది కాబట్టి పహానీలో కూడా ఈ వివరాలు వస్తాయి. సో ఇవి 3-4 అంశాలలో భూభారతి ఒక పరిష్కార మార్గం చూపిస్తుంది. అన్నిటికంటే ఇంకా కీలకం ఏంటంటే 2017 కంటే ముందు ఎవరైనా పేదలు కొంటే అది కలెక్టర్ రెగ్యులరైజ్ చేయొచ్చు. ధరణి ఉన్నప్పుడు అట్లా రెగ్యులరైజ్ చేసినా సరే భూభారతికి ఎక్కలేదు, అంటే ధరణికి ఎక్కలేదు. అప్పుడు ఇప్పుడు వాటన్నిటికి కూడా అంటే పేదవాళ్ళు కొనుక్కొని పిఓటి చట్టం కింద రెగ్యులరైజ్ చేయించుకొని సర్టిఫికేట్ తెచ్చుకుంటే కనుక వాళ్ళకు కూడా ఈ చట్టం కింద పాస్బుక్ తినడానికి అవకాశం ఉంది. అమ్మిన వాళ్ళైనా, కొనుగోలు చేసిన వాళ్ళైనా, లేకపోతే అక్రమంగా కొంతమంది ఉన్నవాళ్ళు ఇప్పటికీ, ఎందుకంటే దీనిలో కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి వీళ్ళందరికీ అసైన్మెంట్ భూములకు సంబంధించి మీరు చెప్పదలుచుకున్నాండి.
ఒకటి, చట్టం మారేంత వరకు అసైన్మెంట్ భూములు కొనకపోవటం మంచిది. చట్టం ఇట్లాగే మారుతుంది ఎట్లా అనుకుంటారు? అది కనుక మీ ఓన్ రిస్క్ మీద చేస్తారు. ఒకవేళ ఎవరైనా ఇంటి స్థలాలు కొనే వాళ్ళు ఉంటే కనుక ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. మీరు కొనే భూముల్లో ఏమన్నా అసైన్మెంట్ భూమి ఉందా, భూదాన భూమి ఉందా, ప్రభుత్వ భూమి ఉందా చూసుకోండి. అలాంటి కనుక ఉంటే ఫ్యూచర్లో చాలా రిస్క్ పడుతుంది. నా దగ్గరికే బోలెడు కేసులు వస్తుంటాయి. నేను గ్రామాలలో పర్యటిస్తున్నప్పుడైతే ఎక్కువగా వచ్చే భూమి సమస్యలలో 3 ప్రధాన కేటగిరీలు ఉంటాయి. ఆర్ఓఆర్ సమస్య, అసైన్మెంట్ భూముల సమస్య, తర్వాత గిరిజన ప్రాంతానికి పోతే ఎల్టీఆర్ పోడు భూముల సమస్య, ఇవే ఎక్కువ కనపడుతుంటాయి. కాబట్టి కొనే వాళ్ళకు జాగ్రత్త తీసుకోవాలి. అసైన్మెంట్ భూమి ఎవరికైతే ఉందో ఈ రోజున్న నియమాల ప్రకారం అమ్మడానికి వీల్లేదు కాబట్టి ఇప్పుడు అమ్మకుండా ఉంటేనే బెటరు. ఇక మూడోది, పేదవాళ్ళు కనుక కొనుగోలు చేసి ఉంటే ఇప్పటికే చట్టంలో నియమం ఉంది, దరఖాస్తు పెట్టుకొని పాస్బుక్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. బట్ మీరు అన్నందుకు ఒక్క మాటలో చెప్పాలంటే అసైన్మెంట్ భూములు ఇచ్చిన నాటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితి మారింది. అప్పుడు కండిషన్ పెడితేనే రక్షణ, అప్పుడు కండిషన్ పెడితేనే కుటుంబానికి ఉపయోగం. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులలో అదే కండిషన్ కొనసాగించాల్సిన అవసరం లేదు. ఇన్నేళ్ల తర్వాత అసైనీ కనుక ఇంక మరింత లబ్ధి చేకూరాలి అంటే పూర్తి పట్టా హక్కుల కల్పనే బెటర్ అనేది ఎక్కువ మంది అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసైన్ భూములకు సంబంధించి అనేక విషయాలు చర్చించారు. ఇది ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.